నమస్కారం అండి. పల్లె సువాసనకు స్వాగతం. ఈరోజు మనం మునగాకు కందిపప్పు తాలింపు అంటే తాలింపు ఫ్రై అంటారు, కొంత మా సైడ్ తాలింపు అంటారు. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఫ్రెష్గా మన తోటలో మన చెట్లో కాసిన మునగాకు పెరుక్కొని వచ్చి బాగా బకెట్లో నీళ్లు పట్టి నీళ్ళల్లో కడిగేసి ఆరబెట్టుకునేసి ఇది నీళ్ళన్నీ పోయేటట్లుగా ఇదిలించుకొని ఒలుసుకుందాం. ఇప్పుడు పుల్లలు లేకుండా నీట్గా బాగా శుభ్రంగా ఒలిచి పెట్టుకునేసి, పుల్లలు లేకుండా ఒలుసుకోవాలి. పుల్లలు ఉంటే మళ్ళీ తినబుద్ధి కాదు, అది పుల్లలుగా ఉంటుంది. బాగా ఒలుసుకునేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల కందిపప్పు నానబెట్టుకొని కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం. పసుపు కొంచెము కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకుందాం. 1 స్పూన్ 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. ఈ లోపల మునగాకు ఒలుసుకున్నాం కదా, దాన్ని మట్టి పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మాడకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటే. ఆకు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రెష్గానే ఒలుసుకున్నాము. ఆకు వేసేద్దాం. ఆకు వేసి 1 స్పూన్ అంత సాల్ట్, ఉప్పు, మెత్తన ఉప్పు వేసుకుందాం. చేతిలో వేసుకొని నీళ్లు పోసినామంటే కరిగిపోతుంది బాగా. సగం గ్లాసు నీళ్లు పడుతుంది. నీళ్ళు పోసి అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ లోపల కుక్కర్ విజిల్ వచ్చేసింది. 1 విజిల్ చాలు, కందిపప్పు మళ్ళీ మెత్తగా అయిపోతుంది. కందిపప్పు ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికింది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకుందాం. కొంచెం తీసుకుందాం, కొంచెము రసానికి ఉండించుకుందాం. టమాటా పప్పు చారు చేసుకుందాం. మునగాకు అప్పుడప్పుడు కలబెడతా ఉంటే ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఉడికిపోయింది. ఇప్పుడు మునగాకులోకి పల్లీలు పొడి వేసుకుందాం. పల్లీలు కొన్ని, కారం కొద్దిగా, ఉప్పు కొంచెము, 2 ఎల్లిపాయలు వేద్దాం. వెల్లుల్లిపాయలు 2 వేసుకొని మెత్తగా కొట్టుకుందాం. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం. తాలింపు పెట్టుకునే దానికి పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుంటే అప్పుడప్పుడు పంట కింద పడతా అంటే బాగా కమ్మగా ఉంటుంది. ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేసేసి పచ్చిశనగపప్పు కొద్దిగా వేద్దాం. ఆవాలు చిటపటలాడినాక పచ్చిశనగపప్పు వేసి కరివేపాకు వేద్దాం. కరివేపాకు బాగా చిటచిట అని ఉంటుంది. అప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసినాం కదా, అది వేసుకుందాం. అది కట్ చేసింది వేసుకొని ఎగతా ఉంటుంది. బాగా బ్రౌన్ కలర్, బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకొని బాగా వేయించుతాం. కలబెడతా ఉండాలి, మాడిపోతుంది. తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కందిపప్పు పక్కన చల్లారి పెట్టుకున్నాం కదా, ఆ చల్లారింది దాన్ని వేసి కలబెట్టేసుకొని ఆకు ఉడికింది మునగాకు, ఆ ఆకు కూడా వేసి తిప్పుకుందాం. ఆ ఆకు కూడా వేసి బాగా అంతా కలబెట్టుకున్న తర్వాత ఆకు పప్పు 2 మిశ్రమం కలిసిపోవాలి బాగా. 2 కలిసిన తర్వాత పొడి వేసుకుందాం. పల్లీలు కారం వేసి కొట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకుందాం. పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడే బాగా గుమగుమ వాసన వస్తూ ఉంది. మంచి స్మెల్ వస్తుంది. తినేద్దాం అనిపించేటట్లు ఉంటుంది, నోరు ఊరుతుంది. బాగా కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా కందిపప్పు ఉంది కదా కుక్కర్లోనే, ఆ దాంట్లోకి 2-3 టమాటాలు వేసుకుందాం. మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని ఆ పప్పులో వేసుకునేద్దాం. కుక్కర్లోనే వేసుకొని మళ్ళీ 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఆ పప్పు సగం ఉడికింది. టమాటాలు, చింతపండు కొద్దిగా వేసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకుందాం. విజిల్ పెట్టేసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. నీళ్ళు కొన్ని పోసేసి పసుపు కొద్దిగా వేసి, అప్పుడు వేసినాము, ఇప్పుడు ఇంకొంచెం వేసుకోవాలి. కొద్దిగా వేసి ఉడకబెట్టుకునేసి 1 విజిల్ వస్తుంది. అప్పుడు మసాలా కొట్టుకుందాం. రసానికి జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు అవి వేయించి పొడి కొట్టుకుందాం. ఈ లోపల పప్పు ఉడికిపోయింది. టమాటాలు పిసుక్కుందాం. టమాటాలు, చింతపండు బాగా మెత్తగా ఉడికింటాయి కదా, చేత్తో బాగా నలుపుకొని తెల్లగడ్డ, వెల్లుల్లి దంచుకోవాలి. మా సైడ్ తెల్లగడ్డనే అంటాము, మాకు తెల్లగడ్డనే వస్తుంది. మీ సైడ్ భాష మేము కూడా నేర్చుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయను బాగా దంచుకునేసి రసం పొడి మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పొడి ఈ నీళ్ళల్లో వేసి కలుపుకునేయాలి. ఇంకా దంచుకున్న వెల్లుల్లిని పెనం పెట్టి ఆయిల్ వేడెక్కేదాకా
ఆయిల్ వేసుకొని వేడెక్కాలి. వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయ వేసి తిరగవాత పెట్టుకోవాలి. తిరగవాత బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలబెడతా ఉండాలి. ఎండుమిరపకాయలు వేసుకుంటే అది మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు వేసుకుందాం. ఇంకా కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని కలబెడతా ఉందాము. ఇప్పుడు బాగా కలర్ వచ్చింది, బాగా వేగింది అన్ని తెలుస్తుంది. తర్వాత ఈ రసం నీళ్ళు దాంట్లో పోసేద్దాం. పోసేసి కలబెట్టుకొని కొద్దిగా బెల్లం పొడి చేసుకొని బెల్లం వేసుకుందాం. బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా కలబెట్టేసి వదిలేద్దాం దాన్ని. ఒక పొంగు వచ్చి రాక ఉండాలి. పొంగు వచ్చి రాక ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ పొంగిందంటే ఆ టేస్ట్ మారిపోతుంది. పొంగు వచ్చి రాక ఉండేటప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి తాలింపు వేసుకొని ఇదే మునగాకు కర్రీ, మునగాకు ఫ్రై, మునగాకు కందిపప్పు ఫ్రై అన్నం పెట్టుకునేసి వేడన్నం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. తింటా ఉంటే ఇంకా తిందామనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది, నోటికి రుచిగా ఉంటుంది. ఈ కందిపప్పు, ఈ మునగాకు 2 ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్యానికి. చాలా బాగుంటుంది. రసంలో ఇది నంచుకొని ఇంకా పక్కన వడియాలు, చిప్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది.